guys, welcome back to my channel. Okay, let's make today some healthy juice అన్నమాట. I mean like juice మనం డైలీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి ఐస్ క్యూబ్స్లా చేసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ అయితే లెమన్, మింట్, బీట్రూట్, క్యారెట్ అండ్ జింజర్, యాపిల్, గూస్బెర్రీస్ అండ్ ఆరెంజెస్ అనమాట. సో ఇవన్నీ మనం కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా మిక్సీ వేసేసుకుందాం. అండ్ ఎంతమందికి ఇట్లాంటివన్నీ చేయాలని మోటివేషన్ వస్తుంది? నాకైతే 2 రోజులు వస్తుంది. 4 రోజులు చేసిన తర్వాత ఇంకంతా మళ్ళీ స్కిప్ చేసేస్తాను. సో ఈసారి నుంచి అయితే ఇప్పుడు జ్యూస్ లాగా అయితే రోజు చేసుకోవడానికి బద్ధకమే వస్తుంది కాబట్టి సో క్యూబ్స్లా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి అప్పుడు ఈజీగా ఉంటుంది. జస్ట్ వామ్ వాటర్లో అట్లా 2 క్యూబ్స్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి తాగేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అందరూ ఇట్లా చేస్తున్నారు కదా, గూస్బెర్రీస్ కూడా వేసుకుంటే చాలా మంచిది. సో ఇందులో కొంచెం మీరు కావాలంటే పసుపు, కరివేపాకు ఇలా మొత్తం వంట సామాన్లన్నీ వేసేమాకండి, అట్లా వేస్తే బాగోదు. సో ఇవి మాత్రమే నేనైతే వేసుకుంటున్నాను. ఆరెంజెస్ మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఆరెంజెస్ కూడా చాలా మంచిది కాబట్టి. సో ఇవన్నీ మిక్స్ చేసేసి మంచిగా ఫైన్గా మనం దీన్ని డ్రైన్ చేసుకోవాలన్నమాట. సో ఆ పల్ప్తో కాకుండా పల్ప్ అంతా కూడా డ్రైన్ చేసేస్తున్నాం. సో స్ట్రైనర్ కన్నా నాకైతే క్లాత్లో వేసి స్ట్రైన్ చేస్తే ఫైన్గా వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని, లేదంటే నా దగ్గర ఆ రోజు కుకుంబర్ లేదు, కుకుంబర్ వేసుకుంటే ఇంకా మంచిది వాటర్ బదులు. ఇంకా అప్పుడు వాటర్ కూడా యూస్ చేయ అవసరం లేదు. సో ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక మీకు కావాలంటే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తాగటానికి ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు. సో మిక్స్ చేసేసి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసి డ్రైన్ చేసేసుకుందాం. సో కాటన్ క్లాత్ వాష్ చేసి కొంచెం వెట్గా ఉన్నప్పుడు వేసి మనం దాన్ని ఫైన్గా అప్పుడు జ్యూస్ వస్తుంది అనమాట. అప్పుడు జ్యూస్ చూడండి, కలర్ చూసారా ఎంత బాగుందో కదా. కలర్ చూస్తేనే తాగబుద్ధి అవుతుంది. ఉట్టి బీట్రూట్ తాగాలంటే అమ్మో చాలా కష్టం. స్కూల్లో ఉన్నప్పుడు అయితే మా మమ్మీ రోజు మాకు మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇచ్చేది. అది తాగితేనే కానీ స్కూల్కి పంపేది కాదు. ఏడ్చేవాళ్ళం తాగటానికి, నేను మా సిస్టర్స్. సో ఇందులో ఇప్పుడు వేరే వేరే కూడా యాడ్ చేసాం కాబట్టి ఈజీగా తాగేయచ్చు. అంత బీట్రూట్ అంత ఇదిగా అయితే ఏముండదు. క్యారెట్, యాపిల్ అండ్ ఆరెంజ్ అన్నీ వేసాం కాబట్టి బాగుంటుంది అనమాట. సో ఇట్లా జ్యూస్ చేసేసుకుందాం. మీరు కూడా ఏమన్నా హెల్తీ జ్యూసెస్ లాంటి, క్యూబ్స్ లాంటి, ఇట్లా హెల్తీ టిప్స్ లాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఇంకా నేను ఇప్పుడు లాస్ట్ మంత్ జార్జియా వెళ్ళాం కాబట్టి జార్జియా వీడియోస్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. సో స్టే ట్యూన్ విత్ మై ఛానల్. సో మిగతా పల్ప్ అంతా కూడా నేను జస్ట్ ఇట్లా డ్రైన్ చేసేసుకుంటున్నా. సో చూడండి అన్నీ వేస్తే ఎంత జ్యూస్ వచ్చిందో. బట్ దే ఆర్ సో హెల్తీ. ఎందుకంటే మనం అన్ని రోజు తినలేము, ఎంత తినాలనుకున్నా మన టైం ఒకటి కూడా కుదరదు. సో నేను లెమన్ అయితే అందులో వేయలేదు, మీరు చూసారు కదా. లాస్ట్లో స్క్వీజ్ చేసుకున్నా, ఎందుకంటే మిక్సీలో వేస్తే చేదు వస్తుంది కాబట్టి. సో లాస్ట్లో వేసుకున్నా. అండ్ క్యూబ్స్ తీసుకున్నా, ఐస్ క్యూబ్స్ తీసుకుని మంచిగా వాష్ చేసేసుకొని, సో లెమన్ మిక్స్ చేస్తాం కదా, 2 లెమన్స్ వేసాను నేను. అంటే నేను అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను కదా, ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నేను లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకొని అప్పుడు ఐస్ క్యూబ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ జ్యూస్ అంతా. బౌల్లో నుంచి అయితే ఖచ్చితంగా పంపేస్తాను నేను, అందుకని మిక్స్ చేసేసి ఒకసారి గ్లాస్తోనే నేను క్యూబ్స్లో వేసాను అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా పడేస్తా బౌల్ అయితే. సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మింట్ నేను ఏం చేశానంటే లాస్ట్లో క్యూబ్స్ పైన ఒక్కొక్క లీఫ్ వాష్ చేసేసి నీట్గా ఒక్కొక్క లీఫ్ పెట్టాను అనమాట. సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం తాగినప్పుడు హాట్ వాటర్లో 2 క్యూబ్స్ వేసుకుంటే మింట్ లీఫ్ కూడా అలా వస్తుంది. సో ఫ్లేవర్తో పాటు అట్లా తాగేయచ్చు అనమాట, అందుకే అట్లా పెట్టా. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాష్డ్. మనం మంచిగా వాష్ చేసుకొని అప్పుడు చేసుకోవాలి, ఎందుకంటే బయట అంతా బ్యాక్టీరియా, డస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి అమ్మేటప్పుడు కూడా బయట పెట్టి అమ్ముతారు కాబట్టి బెటర్ టు క్లీన్ ప్రాపర్లీ ఎవ్రీథింగ్. సో మీరు కూడా కామెంట్స్ చేయండి, ఇంకా ఏమైనా రెసిపీస్ మీకు తెలిసినవి ఉంటే నేను ట్రై చేస్తాను, నేను వీడియోస్ చేస్తాను. సో ఇట్లా డీప్లో పెట్టేస్తున్నాను.
కరెక్ట్గా ఇట్లాంటి లిక్విడ్ ఏమైనా వేసినప్పుడు అల్లా ఊగిద్ది చెయ్య. సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో తడా, ఐస్ క్యూబ్స్ ఆర్ రెడీ. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్యూబ్ తీసుకుందాం. సో కెటల్లో వాటర్ పెట్టుకున్నా, హాట్ వాటర్. సో జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది క్యూబ్, పెద్ద ఏం కష్టం లేదు. స్పూన్తో రాలా, అందుకే నైఫ్ పెట్టా. ఓకే, సో ఇప్పుడు కెటల్లో హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ 2 క్యూబ్స్ వేసుకుంటా. నాకు మరీ 1 అయితే ఏదోలా అనిపించింది. ఫస్ట్ 1 వేసాను కానీ నాకు ఎందుకో కలర్ అంత అనిపించలేదు, వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది. సో 2 క్యూబ్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెమే నీళ్ళు అయితే సో 1 క్యూబ్ ఇస్ ఫైన్. మీ ఫ్లేవర్ని బట్టి మీరు వేసుకోవచ్చు. సో అంతే. మీకు ఇష్టమైతే హనీ యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. నాకైతే ప్రతి దాంట్లో స్వీట్ ఉంటే ఇష్టం అనమాట. సో అందుకనే నేను ఒక స్పూన్ హనీ వేసుకున్నా. బెటర్ టు ఫైండ్ విలేజ్ సైడ్. అండ్ అంతే, తాగేయండి. గుడ్ హెల్త్. థ్యాంక్ యూ.